నేను ఎవరో తెలియనట్టు ఉడత మొహం పెడుతుంది. ఏంటండి ఆ మాటలు? నేను ఎవరినో అంటే మీకు ఎందుకంత కోపం? అంటే ఇది రేడియో ప్రోగ్రామ్, అలాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు. చేస్తానండి. ఈ గుండెలో బాధ అలాంటిది. నేను ఎవరు నిజం మీకు తెలియదు. నేను ఎప్పుడు చూడలేదు. నా మీద ఒట్టేసి చెప్పండి. చెప్పండి. ఓ, ఆ అమ్మాయి ఎదురు పడితే ఇలా అడుగుదాం అనుకుంటున్నారా? ఇంకా చాలా అడగాలి. ఎదురుగా ఈ వాయిస్ ఇక్కడ విన్నట్టుంది. ఎక్కడో ఏంటి స్టేషన్ వచ్చి అడ్రస్ తీసుకెళ్ళాడు కదా ఆడితే పడైపోయాడు. బండి వెనక్కి తిప్పో తిప్పో నడి మర్చిపోండి. నమస్తే అండి. నమస్తే చెప్పండి. మీ మాటలు వింటుంటే నా మనసు చలించిపోతుందండి. ఇంతకీ అమ్మాయిని ఫస్ట్ టైం ఎక్కడ చూసారు? లోకల్ ట్రైన్ లో. సిని గారు, మీరు ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసుకోవచ్చా? అమ్మాయి మీ అందరికీ తెలుసు. తనకు మీలాంటి అభిమానులు ఎంతో మంది ఉన్నారు. అమ్మాయి మరి ఎవరో కాదు. ఎవరా అమ్మాయి? చెప్పండి సిని గారు, చెప్పండి ప్లీజ్. సారీ, ఇప్పుడే చెప్పను. నెక్స్ట్ టైం ఇదే ప్రోగ్రామ్ లో జంటగా మిమ్మల్ని అలరిస్తాం. థ్యాంక్ యూ సిని గారు ఫర్ జాయినింగ్ మీ ఆన్ మై షో. దట్స్ ద ఎండ్ ఆఫ్ అవర్ షో. ఇది చాలా హాట్. మా ఓడాడానికి అంతే పడదండి. అవ్వాలి కదా. సార్ పోలీస్ రైడింగ్. బావా నువ్వు రెడీ అంటే దొరికావు. నాకేం తెలియదు బావా. అరే నీ పిచ్చోడా. నమస్తే బాబుజీ గారు. ఏంటి మధు కావరా? కొంచెం వెయిట్ చేయండి. వీళ్ళకి లింక్స్ ఉన్నాయన్నమాట. అంటే బావగాని బయటకు లేచి వెళ్ళిపోతాడేమో. వాడిని మొదటి రూమ్ లోకి పంపించింది ఎవరు? నేనే. కుర్చీడేంటి? బయటికి లాకురా. సారీ సార్, నేను ఆ పని చేయలేను. కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది. ఏంటో చెడ్డ పేరు వచ్చింది. నేను చేస్తాను. బాబుజీ గారు, ఇది చాలా రూడ్. బాబుజీ గారు మీరేంటి ఇలా వచ్చారు? అసలు లోపలికి ఎందుకు వెళ్ళావరా? బయటికి రావడానికి. ఇద్దరు ఇక్కడే ఉన్నారుగా, ఇప్పుడే తేల్చేస్తాను. నాతో ఏమన్నావు? అమ్మాయిని ప్రేమిస్తున్నావా? మధు, ఇతన్ని ప్రేమిస్తున్నావా? చిచి, లేదు మోయా, ఇతను ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు ఏమంటావరా? ఏదో ఒకటి అంటాను. అసలు అడగడానికి మీరు ఎవరండి? నేను పోలీస్ ఆఫీసర్ని, పైగా మధుకి మావయ్యని. అయితే ఏంటి? ఎందుకు అబద్ధాలు చెప్పి అమ్మాయి వెంట పడుతున్నావు? నేను అబద్ధాలు చెప్పాను. ఒకసారి వెనక్కి వెళ్ళండి. నేనేం చెప్పాను? ఆ అమ్మాయి